ఏం తింటారా ఈరోజు? ఏమైనా చెయ్యాలా? చికెన్‌తో ఏమన్నా చెయ్యక్క? ఓకే. రోజు చికెన్ తినలేమైనా చెయ్యక్క. మళ్ళీ చికెనా? అయితే చికెన్ పచ్చడి? ఓకే అయితే. హలో అందరికీ. ఈరోజు మా తమ్ముడు, మా చెల్లి కోసం చికెన్ పచ్చడి. రోజు చికెన్ ఫ్రై అవి ఏం తింటాము? ఒక్కసారిగా ఇలా చేసి పెట్టుకుంటే రోజు కొంచెం కొంచెంగా వేయొచ్చు కదా! సో, అందుకని చెప్పేసి. ఇప్పుడు ఫ్రెష్‌గా ఉన్నటువంటి చికెన్‌లో అల్లం వెల్లుల్లి, కొద్దిగంత పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ చికెన్ వచ్చేసి బొంత కూడా తీసుకున్నాను. కొంచెం బాగా అది సొంఠం కూడా అంటారు కదా! అది రఫ్‌గా ఉంటదని కుక్కర్‌లో 2 విజిల్స్ వేయించాననమాట. అది పక్కకు తీసుకున్నాక నేను వేరుశనగ ఆయిల్‌లో ఆడుతున్నాను. ఆ ఆయిల్‌లో అయితే చికెన్ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటది. ఇప్పుడు ఇలా ప్రెషర్ కుక్కర్‌లోంచి తీసుకున్న దాన్ని కొంచెం చల్లారాక బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త గట్టిగా ఉంటది. కానీ పచ్చడికి మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటదండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అందరూ బ్రాయిలర్‌తో పెడతారు. బట్ నేనైతే ఇలా ట్రై చేశాను. అండ్ వీటిని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ అయితే రావాలి. అండ్ ఆల్రెడీ మనం దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాం కాబట్టి కొంచెంగానే మనకు అల్లం వెల్లుల్లి పడుతుందనమాట. సో, టేస్ట్ కూడా ముక్కకంతటికి బాగా పట్టి క్రంచీగా అండ్ టెండర్‌గా కూడా ఉంటుంది పీస్. చూసారా? ఇలా బాగా వేగిన తర్వాత మనం ఇలా పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట. అలాగా మొత్తం చికెన్ అంతటిని కూడా స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మీడియంగా ఇలా బాగా ఫ్రై చేసుకొని పక్కకి తీసుకోవాలి. నేను చికెన్‌ని బోన్స్‌తో పాటు తీసుకున్నాననమాట. ఇప్పుడు మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం. ఇలాగా హోల్ గరం మసాలా తీసుకుని లైట్‌గా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వాటిని సెపరేట్‌గా పొడి చేసుకోవాలి. అలాగే కొంచెం ఆవాలు, కొన్ని మెంతులు వేసుకొని వాటిని కూడా జస్ట్ ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా సెపరేట్‌గా పొడి చేసి పెట్టుకోవాలి. మనకి గ్రేవీ అంతా కూడా అల్లం వెల్లుల్లి ఈ పొడులతోనే వస్తది. సో, చూడండి ఇంత మెత్తగా ఫైన్ పేస్ట్‌గా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ బాగా వేగిన తర్వాత ఆ ఆయిల్‌లోనే ఫ్రెష్‌గా రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు చాలా టైం టేకింగ్. బట్ ఏంటంటే ఇదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి ఫ్రై చేసుకున్నాక సాల్ట్, అలాగే కొంచెం అంత పసుపు, పచ్చికారం ఉంటుంది కదా ఎంటీఆర్, నేనైతే ఎంటీఆర్ యూస్ చేశాను. మీరు ఏదైనా పర్లేదు, పచ్చికారం వేసుకుంటే బాగుంటుంది. మసాలా కారం, కూర కారం అయితే పచ్చళ్ళకి అంత బాగోదండి. సో, ఇలాగా కారం కూడా వేసుకుని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి మెంతుల పొడి, గరం మసాలా పొడి వీటన్నిటిని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ బాగా మొత్తం పీసులన్నిటికి పట్టేలాగా కలపాలన్నమాట. ఇది ఫస్ట్ ఆయిల్ సరిపోదు కానీ తర్వాత మాత్రం ఆయిల్ పైకి అలా వస్తూ ఉంటుంది. సో, చూడండి చాలా బాగా వచ్చింది కదా! ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మార్నింగ్ వరకు కలిపేసి పెట్టేసి పక్కన పెట్టాలన్నమాట. చల్లారాలి కదా! అండ్ మార్నింగ్ దీనిలోకి మనము పులుపు కోసం నిమ్మరసం యాడ్ చేస్తాము. నేనైతే మార్నింగ్ ఇలా పచ్చడి చూసేటప్పటికి ఆయిల్ అంతా పైకి తేలి ఉందన్నమాట. ఇప్పుడు నిమ్మరసం జ్యూస్ ఇలా తీసుకుని దాన్ని కూడా యాడ్ చేసి ఒక్క 2 డేస్ ఇలా పెట్టేస్తే చాలా మొత్తం ఆ ముక్కకి పట్టి పులుపు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.